దేవరా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. సో 27 సెప్టెంబర్ దేవరా రెడీ కదా. సో దేవరా మూవీ 27న వస్తుంది, ఈరోజు 25th. సో ఆల్రెడీ మనకి అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. మూవీ చూడండి, మనకి అంటే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ అయితే వచ్చేసాయి. అండ్ ప్రీమియర్ షోస్ కూడా మనకి 1 o'clock షోస్ ఉన్నాయి, 4 o'clock షోస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి దేవరా ఫీవర్ని ఇంకా పెంచుతూనే ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే దేవరా మనకు ఆల్రెడీ హెవీ బిజినెస్ అయితే జరిగి ఉంటుందని చెప్పి మనకు అందరికీ అర్థమవుతుంది కదా. సో ఎంత బిజినెస్ జరిగింది, ఏం జరిగింది అనేది ఇప్పుడైతే చూద్దాం. ఇనిషియల్గా ఏంటంటే మనకి దీనికి క్రేజీ కాంబినేషన్ అయితే వస్తుంది దేవరా మూవీ. సో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా హెవీ డిమాండ్ ఉంది దీనికి, రైట్స్కి. అండ్ అన్ని ఏరియాస్లో రైట్స్ కూడా హెవీగా మనకి హాట్ కేక్స్ లాగా అయితే వెళ్ళిపోయాయి. అండ్ దీని బిజినెస్ గురించి చూసుకున్నట్లయితే ఏపీ అండ్ తెలంగాణలో మనకి నైజాం 44 crores, సీడెడ్ 22 crores, అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఏరియాస్ అన్నీ కలిపి 46.55 crores. అంటే ఓవరాల్గా 2 states కలిపి మనకి 112.55 అంటే 112 కోట్లు మనకి బిజినెస్ అయితే జరిగింది. ఇది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, మన తెలుగు స్టేట్స్లో. అండ్ వరల్డ్ వైడ్గా కూడా మనకి తెలుసు కదా, యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మనకి ఎంత డిమాండ్ అయితే వచ్చిందనేది మనం చూసాము. సో కర్ణాటకలో 16 crores, తమిళనాడులో 6 crores, అండ్ హిందీలో 20 crores, కేరళలో 1 crore, ఓవర్సీస్లో 27 crores బిజినెస్ అయితే జరిగింది. సో ఓవరాల్గా ఎంతవరకు జరిగిన అన్ని ఏరియాస్ తీసుకుంటే 182.25 crores అయితే మనకి బిజినెస్ అయితే జరిగింది. ఈ 182.25 crores బిజినెస్కి హిట్ స్టేటస్ రావాలి అంటే మనకి మినిమం 184 crores షేర్ అయితే రావాల్సి ఉంటుంది. సో 184 crores షేర్ వస్తేనే మనకి దేవరా మూవీ హిట్ మూవీ కింద, అంటే కమర్షియల్గా హిట్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఇంతవరకు ఎన్టీఆర్ కెరీర్లో హయ్యెస్ట్ బిజినెస్ చేసుకున్న మూవీ దేవరా. సో ఈ రేంజ్లో మనకి చూసుకున్నట్లయితే బడ్జెట్ 300 crores అని చెప్తున్నారు. సో ఇది మనకేంటంటే ఓవరాల్గా టాలీవుడ్లో 9th హయ్యెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా ఇప్పుడు మనమైతే దేవరాని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇది పక్కన పెడితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 120 crores అనేది ఆల్మోస్ట్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కానీ లేకపోతే 27th ఎంతవరకు ఓపెన్ అయిన టికెట్స్లో కానీ వాటిలోనే మనకి ఆల్మోస్ట్ 120 crores అయితే మనకి వచ్చేసింది. సో మూవీ ఓపెనింగే హెవీగా ఉండబోతుంది. అండ్ ఏమాత్రం మినిమం హిట్ స్టేటస్ వచ్చినా సరే మూవీ అయితే మంచి రికార్డులను కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఎంతమంది ఫస్ట్ రోజు మూవీకి వెళ్తున్నారు మనకి కమెంట్ అయితే చేయండి. సో ఇంకా 1 day మోర్